వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మా ముస్లిం స్పెషల్ రెసిపీస్లో అయితే నేను పలావ్ని ఖలియాని చూపించాను కదా. ఇప్పుడైతే భాజీని చూపిస్తాను. అదే అండి గోంగూర. ఈ భాజీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మా ముస్లిం స్పెషల్స్ భాజీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ భాజీని అయితే ఇప్పుడు ఎలా చేశానో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఈ భాజీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే ఇలా పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఈ భాజీలోకి పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసి కారాన్ని తక్కువగా వేసుకుంటాము. అందుకని భాజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొబ్బరి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన మొత్తం పోయి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన మొత్తం పోయి ఎర్రగా ఫ్రై చేసుకునేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ భాజీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది. మనం బయట పెట్టుకున్న 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే 2 టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ టమాటాలను అయితే వేసుకుంటున్నాను. ఇలా టమాటాలని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే మూతనైతే తీసేసుకుంటున్నాను. టమాటా ముక్కలైతే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనానైతే వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర పుదీనాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర పుదీనానైతే ఒక 2 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపుని కొంచెం కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా పసుపు కారాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే కలిపేసుకుంటూ 2 నిమిషాల వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొన్ని వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే మూతనైతే తీసేసుకుంటున్నాను. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే గోంగూరనైతే వేసుకుంటున్నాను. ఎర్ర గోంగూరను వేసుకోండి. ఎర్ర గోంగూర వేసుకోవడం వల్ల పుల్లగా ఉండి భాజీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గోంగూరని వేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతనైతే తీసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూతని పెట్టుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఈ గోంగూర బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత అయితే మూతనైతే తీసేసుకుంటున్నాను. చూసారా, గోంగూర అయితే బాగా దగ్గర పడిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తితో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ గోంగూరని అయితే మెత్తగా మెదుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకుంటే గోంగూర అనేది మెత్తగా మెదుగుతుంది. అదే చల్లగా ఉన్నప్పుడు మనం మెదుపుకుంటే గోంగూర అనేది మెత్తగా మెదగదు. చూసారా, వేడిగా ఉన్నప్పుడైతే మెదుపుకోవడం వల్ల బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా భాజీ రెడీ. ఈ భాజీని మేమైతే ఫంక్షన్ సాయంత్రం పూట ఉందంటే పొద్దున్నే చేసుకొని పెట్టేసుకుంటాము. అలా పెట్టుకోవడం వల్ల ఈ భాజీ మగ్గి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.